హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నిజంగా ఒక దేశంలో జరిగిన విషయం. ఒక ప్రాంతంలో ఒక ఫేమస్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉంటారు. ఆ డాక్టర్ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాల్సొస్తది. సరే అని ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. కానీ ఆ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతది. ఇప్పుడు ఎలా వెళ్ళాలని చూస్తుంటే సరే అక్కడి నుంచి కార్‌లో వెళ్దామని కార్‌లో స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళగానే కార్ బ్రేక్ డౌన్ అవుతది. సరే ఏం చేయాలని చూస్తూ ఉంటే ఒక వ్యక్తి అటుగుండా వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తిని అడిగితే, సార్ ఇక్కడ ఏం దొరకవు, నేను పక్కనున్న వేరే ఊర్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మార్నింగ్ ఒక బస్సు ఉంటుంది, సో మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు. సరే అని చెప్పి ఆ వ్యక్తితో పాటు ఆ పక్కన ఊరికి చేరుకుంటాడు. పక్కన ఊరికి వచ్చాక ఆ బస్ స్టాప్లో కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే ఇతనికి చాలా ఆకలిగా ఉంటుంది. సరే అని చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఒక ఇంట్లో ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. సరే అని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, అమ్మ ఏమన్నా ఉంటే పెట్టండి, చాలా ఆకలిగా ఉంది, నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలని బయలుదేరాను, కానీ కొన్ని ఆటంకాల వల్ల ఇక్కడికి చేరుకోవాల్సి వచ్చింది అని చెప్తారు. సరే అని ఆ ఇంట్లో ఉన్న ఆమె ఆయనకి కొన్ని రొట్టెలు చేసి పెడతారు. రొట్టెలు చేసి పెట్టి ఆయన తింటూ ఉండగా ఆమె వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. ఆమెకి ఒక 10 ఏళ్ళ కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నా కొడుకుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ చేయించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుందంట, నా కొడుకుకున్న రోగంని ఒక ఫేమస్ డాక్టర్ జోసెఫ్ అని ఉన్నారంట, ఆయన అయితే బాగు చేయగలరంట, కానీ 10 లక్షలు పెట్టి వైద్యం చేయించుకునేంత స్తోమత నాకు లేదు, నువ్వే సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇదంతా విన్న ఆ డాక్టర్కి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆమె ఏ డాక్టర్ గురించి అయితే ప్రార్థన చేస్తుందో ఆ డాక్టర్ ఎవరో కదా ఆ వ్యక్తి. అక్కడికక్కడే అతను మోకాళ్ళ మీద పడి, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తినే దేవుడు మీ దగ్గరకు పంపించాడు, ఇన్ని రోజులు నేను దేవుడు లేడనుకునేవాడిని, కానీ ఈరోజు అర్థమైందమ్మా దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ లేనిది నా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం, కార్ బ్రేక్ డౌన్ అవ్వడం, నేను మీ ఇంటికి చేరడం, ఇదంతా దేవుని ప్రణాళిక అని చెప్పి దేవుణ్ణి అంగీకరించి ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేసి ఆ బిడ్డను బ్రతికిస్తారు.